నీ ప్రార్థనలు దేవుడు సఫలపరచాలంటే 1. విశ్వాసము మీలో ఉండవలెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 6వ వచనం వరకు. 2. వేషధారణ నీలో ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 6వ వచనం వరకు. 3. గర్వం ఉండకూడదు. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. 4. దేవుని యొద్ద దొంగిలించకూడదు. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం. 5. భార్యాభర్తలు సమాధానం కలిగి ఉండాలి. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 6. ఇతరులు అపరాధములను క్షమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. 7. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. 8. వాక్యమునకు లోబడవలెను. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. 9. హృదయంలో పాపం ఉండకూడదు. కీర్తన 66వ అధ్యాయం 18వ వచనం. 10. దురుద్దేశముతో ప్రార్థించకూడదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నా ప్రియ నేస్తమా, నీ జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనను ఎదుర్కొనుటకు ప్రార్థన అభ్యాసము నీకు అవసరము గనుక శ్రమలో నీవు మానవుల శక్తిపైనను రథములు గుర్రముల బలముపైన ఆధారపడక దేవుని శక్తి యందు విశ్వాసముంచి యథార్థముగా ప్రార్థించుము. తప్పక దేవుడి నీ ప్రార్థనలను సఫలపరచును.